మీ దగ్గరున్నదే అది నాకిస్తే మిమ్మల్ని అందరినీ సేఫ్గా వదిలేస్తాను. నా దగ్గర ఉన్నదా? ఏమిటిది? పట్టెడా. డి సిల్వా, నువ్వు నన్ను నరికినా చంపినా పట్టెడు మాత్రం ఇచ్చేది లేదు. చెప్పానుగా తాతగారు, చంపైనా తీసుకుంటానని. కాని పెద్దవారు నాకు సేమ్ మా తాతయ్యలా కనిపిస్తున్నారు, అందుకే ఆప్షన్ ఇచ్చాను. అయినా కోట్ల విలువైన పట్టణ్ణి ఈ మార్మోల్ బొబ్బర్లంకలో పెట్టుకుని ఏం చేస్తారో? ఇదిగో డి సిల్వా, దేవుడు సొత్తు ఆశించడం మంచిది కాదు. నీకెంతో భవిష్యత్తు ఉంది. ఇటువంటి దురాలోచనలన్నీ మానేసేయి. పట్టడిని నేనడుగుతున్నది కూడా నా భవిష్యత్ కోసమే. ఆ పట్టడెక్కడుంటే అక్కడ సిరులు పొంగు పొరులుతాయంట కదా తాతగారు. రాయ్ ముసలోడా, నేను రివాల్వర్ ని పాయింట్ బ్లాంక్ లో పెట్టాక ఎవరి దగ్గర వెయిట్ చేయలేదు. గురి పెట్టేనా గుండె దించేనా అంతే. కమాన్, మర్యాదగా పట్టడివో. చూసారా సునయన్ గారు, అది భగత్ అలియాస్ డిసిల్వా అసలు స్వరూపం. పట్టెడు మీద కన్నేసి ఆ పట్టెడు కోసం పెద్దాయన్ని ఎలా లాక్ చేశాడో చూసారా? నా నెట్ ఫ్రెండ్గా మీ స్థానంలోకొచ్చి నాతో పాటు అందర్నీ బాగా నమ్మించాడు. చివరికి నా పెళ్లిని స్పాయిల్ చేసి పట్టెడను టార్గెట్గా పెట్టుకున్నాడు. సరే, అయిపోయిన గతం ఇప్పుడెందుకు? ఫర్దర్గా ఏం చేయాలో థింక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏ రాంగ్ స్టెప్ వేసినా కూడా లోపల వాళ్ళని విడిపించడం కాదు కదా, మనం లోపల లాకైపోతాం. నేను అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి? వాట్ టు డూ? ఏదైనా సరే మనం ఈ సిచ్యువేషన్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇఫ్ పాసిబుల్ తాతగారికి హెల్ప్ చేయాలి. ఇదిగో డి సిల్వా, నా ప్రాణం కన్నా పట్టెడు ముఖ్యం కాదు. నా ప్రాణానికి, పెళ్లికొచ్చిన స్నేహితులు బంధువుల ప్రాణాలకి ఏ ముప్పు లేదని నువ్వు గనుక గ్యారంటీ ఇచ్చినట్లయితే పట్టెడు ఎప్పుడే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. పట్టెడు పూజా గదిలో ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. తెలివితేటలు ప్రదర్శిస్తే తెలుసుగా. చూడు డి సిల్వా, పూజా గది పైన ఉంది. పైకి పోవటానికి గాని కిందకి రావటానికి గాని ఇదొక్కటే మార్గం. పూజా గదికి పైన టెర్రేస్ ఉంది. టెర్రేస్ నుంచి కిందకు దూకే శక్తి నాకు ఇప్పుడు లేదు కదా. అదీగాక నా ప్రాణం, పెళ్లికొచ్చిన అందరి ప్రాణాలు ముఖ్యం. కాని పోతే పోయింది, పట్టెడ తీసుకుపో. వెరీ గుడ్, ఇప్పుడుకైనా ప్రాణ విలువ ఏంటో తెలుసుకున్నావు. కమాన్ వెళ్ళు, క్విక్. శివరామరాజు గారు పట్టడి ఇస్తాను అని అంత గట్టిగా అన్నారంటే ఏదైనా ప్లాన్తో మనకు వినవడాలని చెప్పారా? మేబీ అయ్యుండొచ్చు. ఆ పట్టులున్న పూజగది పైనుందని, టెర్రస్ దాటి తను బయటికి వెళ్లలేనని టెర్రస్ విషయాన్ని బాగా స్ట్రెచ్ చేసి చెప్పారు. మనకేదో నింటిచ్చాడా?
ఎస్, సంథింగ్ ఈస్ దేర్. శివరామరాజు గారి ప్లాన్ ఏదైనా ఉందేమో. పద వెళ్దాం. శ్రీరామచంద్ర, 25 సంవత్సరాల తర్వాత ఈ పట్టడి నీ సన్నిధికి తిరిగొచ్చింది. దీన్ని కొంతమంది దుర్మార్గులు కాజేయాలని చూస్తున్నారు. దీనికి మీదట కాపాడవలసిన బాధ్యత నీదే స్వామి. ఇదిగో చేతన్, ఇది సీతమ్మవారి పట్టడ. దీన్ని కాజేయాలని డీసీల్లో ప్రయత్నిస్తున్నాడు. దీన్ని మీరు ఎలాగైనా కాపాడి దేవుడి సన్నిధికి చేర్చాలి. మా ప్రాణాలు ఉడ్డైనా సరే ఈ పట్టణి సేవ్ చేస్తాం తాతయ్య. డిసిల్వాకి తెలిసేలోగా మీరు పారిపోండి ఇక్కడ నుంచి. రే ముసలా, పట్టేది డ్రామాలు ఆడుతున్నావా? బాస్, ఇంటి వెనక నుంచి ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి నగలు పెట్టి తీసుకుని పారిపోతున్నారు బాస్. రే ముసలా, నువ్వు నన్ను చంపలేవు. నాకన్నా నీకు పట్టడే ముఖ్యం. అది తీసుకున్న వాళ్ళు పారిపోతున్నారు. త్వరగా వెళ్ళు.
అన్నా రేయ్, నేను వచ్చే వరకు ఎవరిని బయటికి రానికు. బీ కేర్ఫుల్. అలాగే అన్నా. సునయన గారు, ఆ డిసిల్వాకి పట్టెడు మన దగ్గర ఉందని కన్ఫర్మ్గా డౌట్ వచ్చింది. అందుకే మనల్ని చేజ్ చేస్తున్నాడు. మనం ఎలాగైనా వాడి నుంచి ఎస్కేప్ అయి ఈ పట్టెడిని కాపాడాలి. అవును భగత్ గారు, డిసిల్వా మనల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఎలా? శివరామరాజు గారు మనపైన పెట్టిన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయగలమా? డోంట్ వరీ సునయన గారు, గాడ్ ఈస్ దేర్. ఇది ఆయన టాస్క్. ఆయనే మనల్ని పట్టడిని సేవ్ చేస్తాడు.
ముసలోడు శివరామరాజు పిచ్చి తెలివితేటలతో పట్టిడి మీకిస్తే మీరెక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఈ డాక్టర్ సునైన నెట్ ఫ్రెండ్గా నీ ప్లేస్లోకి బొబ్బర్లంక వచ్చినప్పుడే నేను ఎంత పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్లో మీకు అర్థమై ఉండాలి. అలాంటిది నా నుండి మీరు ఎలా తప్పించుకోగలరు అనుకున్నారా? పట్టడివో. వదులు వదులు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాకు అసలే పిచ్చి పిచ్చి పిచ్చిగా కలుస్తాను. Got it! I got it! కోట్లు కుమ్మరిస్తూ నన్ను కోటీశ్వరుని చేసే పట్టుడా నా చేతికొచ్చింది. నా కల నెరవేరింది. నాకింకా ఎదురులేదు. రాయ్ ముసలాడా, ఎంత డ్రామాలు ఆడేవరా? వస్తున్నా.